హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. నేను ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. చూడండి, ఆ మటన్ని బాగా వాష్ చేసి పప్పు కుక్కర్లో నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడకబెడుతున్నాను. ఆ పప్పు కుక్కర్లో మనం వేసేటప్పుడు ముందుగానే అందులో పసుపు, సాల్టు, ఒక హాఫ్ గ్లాసు వాటర్ కలిపి ఉడకబెడుతున్నానండి. అది ఉడికేలోపు మనం తిరగమాతని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, చెక్కాలు వేసానండి. తర్వాత 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం పుదీనా వేసాను. అవి కొంచెం మగ్గిన తర్వాత చూడండి, మగ్గిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. చూడండి, టమాటాలు వేస్తున్నాను. తర్వాత టమాటాలని కూడా బాగా మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా నూనెలో కాసేపు మగ్గనివ్వాలండి. తర్వాత ఎండు కొబ్బరిని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఆ ఎండు కొబ్బరి కూడా కొంచెం స్మెల్ పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనం సిమ్ మీద పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ అడుగు అంటకుండా మనం గెరెటతో ఇట్లా కలియబెడుతూ ఉండాలి. కొంచెం లైట్ బాగా బాగా రెడ్డిష్ కలర్లో వచ్చేంత దాకా మనం ఈ మసాలాని మగ్గనివ్వాలండి. చూడండి, ఒక హాఫ్ కేజీ మటన్ అన్నమాట. కుక్కర్లో ఉడకబెట్టాను కదా, ఒక 4 విజిల్స్ వరకు ఉడకబెట్టానండి. దానిని తీసుకొని నేను గిన్నెలో వేసేస్తున్నాను. చూడండి, గిన్నెలో వేసిన తర్వాత ఆ మటన్కి మసాలా అంతా పట్టేలాగా మనం పూర్తిగా కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి, మటన్ వేసేసాను. తర్వాత మసాలా పూర్తిగా ముక్కలకి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో రుచికి మనకి సరిపడా కారం వేసుకుందాం. కారం వేసి గరిటెతో కర్రీని కలుపుకుందామండి. ఈ కర్రీలో మనం కుక్కర్లో ఉడకబెట్టినప్పుడు కొంచెం వాటర్ మిగులుతాయి కదండి. ఆ వాటర్ని కొంచెం పోసుకుంటే కర్రీ గట్టిగా లేకుండా కొంచెం గ్రేవీలాగా ఉంటుందండి. కుక్కర్లోనే కొంచెం ఉడికిపోతుందండి మనకి. ఎందుకంటే మటన్ డైరెక్ట్గా ఉడకబెడితే ఉడకదు కదండి. అందుకోసం నేను కుక్కర్లో 4 విజిల్స్ వరకు ఉంచి ఉన్నాను. పసుపు, ఉప్పు ముందుగానే వేసాను కాబట్టి కర్రీలో ఇంకా వేయలేదండి. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, వాటర్ని యాడ్ చేసుకున్నాక కర్రీ కొంచెం ఇట్లా గ్రేవీగా ఉంటుందండి. తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా పౌడర్ని వేసుకుందాం. గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 1 or 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఆపేస్తే సరిపోతుందండి. చూడండి, గరం మసాలా పౌడర్ని వేసేస్తున్నాను. గరం మసాలా పౌడర్ వేశాక గరిటెతో కర్రీని కలపండి. చూడండి, 1 or 2 మినిట్స్ ఉంచి మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.